చేసేవాడు వాడు రకరకాలైనటువంటి తంత్రాలతో మానవుల దగ్గరికి వస్తూ ఉంటాడు, మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు, మనుషులను చెడ్డ మార్గం కొరకు ప్రోత్సహిస్తూ ఉంటాడు, మనుషుల మధ్య విభేదాలు కలిగిస్తూ ఉంటాడు. అది కూడా ఒక శక్తే. దైవశక్తికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అలాగూ దుష్టశక్తి కూడా మానవ జీవితంలో పదే పదే పనిచేస్తూ ఉంటుంది, నిత్యము కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు నా యొక్క దుష్ట శక్తిని, దుష్ట ఆత్మను మరి ఎదిరించలేక మరి మానవులైనటువంటి వారు ఎంతో కష్టాల్లో ఇరుక్కుంటూ ఉంటారు, సమస్యలను వెళ్ళిపోతూ ఉంటారు. నా పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పుకుంటూ ఉంటారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మా పరిస్థితి ఉన్నదని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే మరి దుష్టుడు రకరకాల పరిస్థితుల్లో మనల్ని ఏం చేస్తారంటే ఇరికించి వేసేవాడుకుంటాడు. కనుక వాడిని ఎదిరించాలి, దుష్టిని ఎదిరించాలి.